కానీ సాక్షి మీడియాలో ఒక అనలిస్టు ఒక విషయాన్ని చెప్తూ దాన్ని మాట్లాడితే దాన్ని తీసుకెళ్ళి కొమ్మినేని గారికి అంటగట్టి అప్పటికప్పుడు ఆయన మీద కేసు పెట్టి తీసుకెళ్ళి ఇదా మీ పరిపాలన, ఇది సుపరిపాలన అంటారా? మీరు నిజంగా నిజాయితీగా ఒప్పుకోండి, ఒక్క పాయింట్ అన్న నిజాయితీగా ఒప్పుకోండి అయ్యా మీ తండ్రి కొడుకులు. ఇక ఆ మూడు ఆయన గురించి ఎందుకు మాట్లాడాలా? ఆ మూడు ఆయన ఒక వేస్ట్ ఫెలో అనేది అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన అందుకే సనాతన వేషం వేసుకొని రాష్ట్రాలన్నీ తిరుగుతున్నట్టున్నాడు ఇక్కడ ఏం చేయలేక. అందువల్ల ఇక ఆయన గురించి వేస్ట్ మాట్లాడటం కూడా వృధా. ఎందుకంటే ఆయనకు నాయకత్వ లక్షణాలు మొదటి నుంచి లేవు, ఎదిరించే తత్వం అస్సలు లేదు. చంద్రబాబు పిలిచినప్పుడు వచ్చి జగన్ గారిని ఒక తిట్టిపోవటానికి మాత్రం ఉపయోగపడతా ఉన్నాడు. కనీసం మీ పక్కన స్థానం కూడా ఇవ్వనంత స్థితికి దిగజారిపోయాడు, అతను సంపాదించుకోలేకపోయాడు. అందువల్ల ఇక అతని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. కానీ మీ ఇద్దరు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ఏ విధంగా చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి.